Namaste Andy. My name is Gautam. Presently I am working as a TC officer for Strain Foundation of India NGO. సో మనకు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందే అండి. జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఒక చిన్న బాలుడు వీధి కుక్కల దాడిలో చనిపోయారు అనే విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఈ ఇష్యూ పైన చాలా చోట్ల చాలా మీడియాలో న్యూస్లో మనకు చాలా చోట్ల చెప్తున్నారు, ఈ వీధి కుక్కలు ఉండకూడదు, వీధి కుక్కల వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. బట్ దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే మనకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఉన్నాయండి. అండర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ యాక్ట్ 1960 కింద ఈ రూల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు లోకల్ బాడీస్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది అనేది. సో వీధి కుక్కలకు ఆపరేషన్లు చేపించి వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో రిలీజ్ చేయాలి. సో ఇలా చేస్తే వీధి కుక్కల సంఖ్య అనేది పెరగకుండా ఉంటుంది. ప్లస్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తే కుక్కలతో పాటు ప్రజలకు కూడా సేఫ్ అండి. సో ఇప్పటికీ ఈ ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001లో వచ్చాయండి. మళ్ళీ ఇవి రీసెంట్గా అమెండ్ అయ్యాయి. సో ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023. సో అండ్ మనకు తెలంగాణ హైకోర్టు ఆర్డర్ కూడా ఉందండి. సో దట్ ఈస్ June 10th, 2022 డేటెడ్. సో 2022లో మనకు తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఉందండి. ఇందులో క్లియర్గా హైకోర్టు వాళ్ళు చెప్పారు, ప్రతి మున్సిపాలిటీలో వితిన్ 3 months, సో 3 monthsలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలని. సో ఇప్పటికీ చూసుకుంటే 142 మున్సిపాలిటీస్లో నాకు తెలిసి ఒక 10-15 మున్సిపాలిటీస్లో అక్కడక్కడ జరుగుతుంది. సో ప్రతి చోట ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ లేవు. సో యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయకపోవడం వల్ల లోకల్ బాడీస్ ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు అక్కర్ అవుతున్నాయండి. సో ఈ సిచ్యువేషన్స్ మనం అరికట్టాలి అంటే కంపల్సరీగా ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ అదర్ లోకల్ బాడీస్ వాళ్ళు కంపల్సరీగా ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలండి. సో అలా చేస్తే వీధి కుక్కల యొక్క సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేస్తే అవి డాగ్స్తో పాటు అది మనకు కూడా ప్రజలకు కూడా చాలా సేఫ్ అండి. సో ఇది ఒకటే సొల్యూషన్ అండి మనకు వీధి కుక్కల సంఖ్య తగ్గించడానికి. సో బేసిక్గా అన్ని చోట్ల చాలా చోట్ల అటాక్ చేస్తున్నాయి అంటున్నారు డాగ్స్. నార్మల్గా ఈ యాంటీ రేబిస్ ఎప్పుడైతే ఒక డాగ్ రేబిస్కి గురవుతుందో సో ఆ టైంలో అది మనుషులపైన అటాక్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఆ రేబీస్ని కంట్రోల్ చేస్తే మనకు ఈ డాగ్ బైట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఆల్రెడీ క్లియర్లీ మెన్షన్ అండి ఇన్ ఏబీసీ రూల్స్లో. సో కంపల్సరీ ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ ప్రతి మున్సిపాలిటీలో స్టార్ట్ చేస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.